యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారమును చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. చూడండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, అలాగే దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారమును చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రమును దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా నీవు ప్రవర్తిస్తావు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దివారాత్రమును, ఉదయమును సాయంత్రమును, ఉదయమును రాత్రి, మరి పగలు రాత్రి నీవు వాక్యాన్ని ధ్యానించు. ఇందులో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము నువ్వు చేయుటకు జాగ్రత్త పడే విధంగా పగలు రాత్రి దీనిని ధ్యానిస్తే నీ మార్గం నీవు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందండి. మరి కొంతకాలం క్రితము నేను కూడా ఇదే కోవ కిందకు చెందిన స్త్రీనే. ఉదయం లేవంగానే మరి పిల్లలకి ఏం ఆహారం వండి పెట్టాలి, భర్తకు ఏమి వండి ఆఫీస్కి పంపించాలి, లేకపోతే ఈరోజు ఏం పని ఉంది, ఏముంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి ఉదయము లేచిన వెంటనే కూడా ఏదో ఒక పని గురించి మరి ఆలోచిస్తూ దాని గురించి స్ట్రెస్ ఫీల్ అవుతూ మరి ఆ పని హడావిడిగా మనం చేస్తాము. మరి అక్కడికి ఒక పని అయిపోతుంది. అదే అయిపోయిన తర్వాత మరలా కాసేపు అయిన తర్వాత ఏం చేస్తామంటే ఎవరో ఏదో అన్న మాటలు సడన్గా జ్ఞాపకం వస్తాయి మన హృదయంలో. ఎవరో ఏదో అన్న మాటల గురించి, లేకపోతే ఆఫీస్లో ఏం జరిగిందో దాని విషయాల గురించి, చర్చిలో ఏం జరిగిందో దాని విషయాల గురించి, ఇవన్నీ కాదు అంటే సెల్ ఫోన్ తీసుకుని మరి గాసిప్స్ అన్నీ చూస్తూ వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, మరి వారింట్లో ఏం జరిగింది, వీరింట్లో ఏం జరిగిందని, మరి మన ఇంట్లో ఏమీ లేకపోతే పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందని, ఇదే రకంగా ప్రతి ఒక్కరూ కూడా మరి వారి యొక్క హృదయం అంతా కూడా ఏదో ఒక విషయాలతో నింపుకుంటున్నారు. అవునా అండి? ఏదో ఒక విషయము, ప్రార్థన మరి ఏదో ఒక 10-15 నిమిషాలు ప్రార్థిస్తారు, మరి వాక్యము ఒక 10-15 నిమిషాలు చదువుకుంటారు, అక్కడతో అయిపోయింది అని అనుకుని బైబిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరి వారి హృదయం నిండా కూడా మరి పొద్దున చదువుకున్నటువంటి వాక్యాలు ఎంతమందికి జ్ఞాపకం వస్తాయో నాకు తెలియదు, కానీ మరి ఆ వాక్యం కన్నా కూడా, ఆ వాక్యం గురించినటువంటి విషయముల గురించి కన్నా కూడా మరి బయట విషయాలు ఎక్కువగా అనేకుల హృదయాల్లో ఈరోజు, అనేకుల మెదడులో అవి చక్కర్లు కొడుతూ ఉంటాయి. అవునా అండి? ఎక్కువగా మనము అవే వాటి గురించే తలంచుకుంటూ ఉంటాం. నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను, మనము ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతామో, లేదా ఎక్కడ మనము ఎక్కువగా సమయం గడుపుతామో, ఎక్కడ మన యొక్క దృష్టిని మనము కేంద్రీకరిస్తామో, మరి ఆటోమేటిక్గా దానంతటా అదే మరి అవే విషయాలు మన హృదయంలోనికి వచ్చి మరల మనకు జ్ఞాపకము చేసుకుంటూ ఉంటామండి. అవునా? మనము సెల్ ఫోన్తో ఎక్కువగా సమయం గడిపామనుకోండి, సెల్ ఫోన్తో మనము ఏం చూసామో ఆ రోజు, ఏం జరిగిందో అదే విషయము మరల మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. లేదు అంటే మరి ఎవరితోనైనా గొడవ పడినా, లేకపోతే ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచించినా వారికి సంబంధించినటువంటి మాటలు, వారి ప్రవర్తన తాలూకు అంశాలే మన హృదయంలో ఎక్కువగా మరి పరిభ్రమిస్తూ ఉంటాయి. అయితే మరి వాక్యము ధ్యానించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యము ధ్యానించడము అంటే ఏంటండి? మీరు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆ వాక్యము చదివి ముగించేసిన తర్వాత కూడా మరి మీ హృదయంలో మరలా మీరు ఉదయం చదువుకున్న మాటలు కావచ్చు, లేదా మధ్యాహ్న కాలం చదువుకున్న మాటలు కావచ్చు, మీరు విన్న వాక్యం కావచ్చు, దానిని మీరు నెమరు వేయాలి. దాన్ని మరలా మీరు మీ హృదయంలో నుండి బయటకు తీసుకొచ్చి ఆ మాటను పదే మీరు ఒప్పుకోవాలి. దీనినే వాక్యం ధ్యానించడం అంటారు. మీరు ఎప్పుడైనా ఆవును చూసారండి?
నేను చిన్నప్పుడు బాగా చూసేదాన్ని. అది చేసే ఒక పనిని విపరీతంగా గమనించేదాన్ని. అదేంటంటే, అది ప్రతి ఇంటి దగ్గర ఏదో ఒక ఆహారము తిని వెళ్ళిపోద్దండి. మరి ఒకళ్ళు అరటిపండ్లు పెడతారు. ఒకళ్ళు అన్నము వదిలేసిన అన్నము ఇంట్లో మిగిలిపోయిన అన్నం పెడతారు. మరి కొంతమంది ఏదైనా పళ్ళు పటారాలుంటే అవి పెడతారు. ఎవరి దగ్గర ఏదుంటే అది చక్కగా ఆవు తినెళ్ళిపోద్ది. మరి అది కాకుండా తన యజమాని ఇంట్ల దగ్గరలో మరి తవుడు పెట్టనివ్వండి, మరి ఏది పెట్టనివ్వండి అవన్నీ గడ్డి, పచ్చగడ్డి అన్నీ చక్కగా తింటా వస్తది. వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ ఒక నీడ పట్టున కూర్చుంటది ఆ ఆవు. నీడ పట్టున కూర్చుని దాని ఆ గొంతులోకి తిన్న ఆహారం అంతా ఉంటుంది కదండీ! ఏదైతే తిన్నదో, ఎక్కడెక్కడ ఏం తిందో, ఆ ఆహారం అంతా కూడా గొంతులోంచి మళ్ళా పైకి తీస్తున్నది. పైకి తీసి ఈ బుగ్గలో కొంచెం, ఈ బుగ్గలో కొంచెం పెట్టుకుంటది. నేను చాలా బాగా గమనించేదాన్ని. అది ఇక్కడి నుండి ఇలా తీసి ఈ బుగ్గలో కొంచెం, ఈ బుగ్గలో కొంచెం పెట్టుకొని చక్కగా నములుతూ ఉంటదండి. బాగా నములుతది. నమిలి, 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 నమిలి అందులో ఉన్నటువంటి సారం అంతా మింగేస్తది ఆవు. మింగేసి ఎక్కడ ఆ చెత్త ఉంటదో, ఏదైతే పనికిరాదో అదంతా ఉమ్మేస్తది పక్కకెళ్ళి. హల్లెలూయా! మరి ఆ ఆవు పాలు అందుకనే శ్రేష్టమైనవి అని చెప్తారు. దాంట్లో ఎక్కడా గూడా అశుద్ధం అనేది ఉండదు. దానిలో ఎక్కడా గూడా అపవిత్రము అనేది ఉండదు. ఎందుకంటే నెమరు వేసే జంతువులు ఏవైతే ఉంటాయో అవి చాలా మంచివి, అవి శ్రేష్టమైనవి అని దేవుని వాక్యం గూడా సెలవిస్తుంది. అటువంటి వాటినే మీరు భుజించండి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆవు ఏం చేస్తుందంటే చక్కగా లోపల నుండి తీసి తిన్నదల్లా మింగేయదు. తిన్నదల్లా మరి లోపలికి తీసుకెళ్ళిపోదు గానీ, తిన్నదాన్ని మళ్ళా పైకి తీసుకొచ్చి నమరు వేసుకుంటా ఉంటది. మరి వాక్యము కూడా మనము ధ్యానించడం వలన ఏదైతే మీరు చదువుకున్న వాక్యం కావచ్చు, ఏదైతే మీరు విన్న వాక్యం కావచ్చు, దానిని కూర్చుని లేదా మీరు వంట చేసుకుంటున్నా, మీరు గిన్నెలు కడుక్కుంటున్నా, పాత్రలు కడుక్కుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, లేదా జాబ్స్‌లో మీరున్నా, ఎక్కడున్నా సరే అండి. మీరు వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు కాదు. దేవుడి మాటలు నెమరువేయండి. దేవుడి మాటల్ని మీ హృదయంలోకి తీసుకోండి. ఫర్ సపోజ్ పొద్దున్నే మీరు లెగంగానే ప్రభు మీతో ఒక వాగ్దానం చెప్పారు. నేను నీ రాకపోకల్లో తోడుగా ఉంటాను. నేను నీకు సమాధానాన్ని ఇస్తాను. నేను నీకు జయాన్ని ఇస్తానంటే, ఆ మాట చక్కగా ఒక డైరీలో రాసుకోండి. రాసుకుని ఆ మాటను మీరు ఆ రోజంతా కన్ఫెస్ చేయండి. ఆ రోజంతా ఒప్పుకోండి. మీరు ఈ విధంగా చేసి చూడండి. మరి ఖచ్చితంగా 2, 3 నెలల్లోనే మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో చక్కటి మార్పును మీరు గమనిస్తారు. అర్థమవుతుందా అండి? దీనినే వాక్య ధ్యానం అంటారు. అయితే మరి ఈ వాక్య ధ్యానం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? నేను మీకు టాపిక్ ఇదే కాబట్టి నేను ఇప్పుడు అంశంలోకి వెళ్తున్నాను. ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి వాక్యం ధ్యానించడం వల్ల అనేది మనం చూద్దాము. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉందండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా! చూడండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు కూడా సఫలమగును. మొట్టమొదటి ప్రయోజనము ఏంటంటేనండి, మనము వాక్యం ధ్యానించడం వల్ల మనము చేసేదంతా కూడా సఫలమవుతుందంట. అర్థమవుతుందా అండి? ఒక చెట్టు ఒక నది పక్కన, ఒక మంచినీళ్ళ కాలువ పక్కన అది పెరుగుతూ ఉన్నదనుకోండి, ఆ చెట్టు అంట చక్కటి ఫలాలు ఇస్తుందంట. మరి ఏ కాలమైనా సరే, అది వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, కరువు కాలం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ చెట్టు ఆ నీటి కాలువల పక్కన ఉన్నంత వరకు కూడా దాని జీవితంలో ఎండిపోయిన స్థితి అనేది ఉండదు. చక్కగా ఫలిస్తూ ఉంటుంది అది. అదే రీతిగా
మనము దేవుని వాక్యము అనే ఆ నీటిని, ఆ నీటి కాలువల దగ్గర మనము కూడా ఉంటే కనుక, దేవుని వాక్యం మన హృదయంలో కనుక ఎప్పుడు నిల్వ చేసుకుంటే కనుక, దాంతో మనము మన హృదయాన్ని కడుక్కుంటే కనుక, మనము చేసేదంతా కూడా సఫలమవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో చూడండి, ఏది చేసినా కూడా సఫలత ఉండట్ల చాలామందికి. ఏది చేసినా కూడా, ఒక ఉద్యోగం చేయనివ్వండి, ఒక వ్యాపారం చేయనివ్వండి, మరి ఒక వివాహం కానివ్వండి, ఏది చేసుకున్నా సరే మనిషి కష్టము, ప్రయాస, మరి బాధ, అతనిలో ఉన్నటువంటి శ్రమ తప్పితే అతనికి మిగిలేదంటూ ఏదీ లేదు ఈ రోజుల్లో. మరి నెల మొదటి తారీఖు వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి బిల్స్ అన్నీ కట్టుకోపోగా, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టేసుకోగా, ఇంటి రెంట్లు కట్టుకోగా, మరి అక్కడక్కడ చేసినటువంటి అప్పుల యొక్క బకాయిలన్నీ కట్టుకోపోగా, నెల 5, 6 తారీఖులు వచ్చేటప్పటికి మరి జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు చాలామందికి. అవునా అండి? ఈ వాక్యం వింటున్న మీలో మరి కొందరు ఇలాగే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మరి నెల 5, 6 తారీఖులు వచ్చేటప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. ఇంట్లో మరి ఏది కూడా సరిగా ఉండదు. ఇంకా కొరతగానే ఉంటది. ఎంత సంపాదించినా చిల్లు సంచిలో వేసినట్టు వెళ్ళిపోతూ ఉంటది. ఎంతమందికి ఈ అనుభవంలో ఉన్నారు మీరు? ఎంతమంది ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు? అవునండి, మేము ఏది చేసినా మాకు సఫలత లేదు, మాకు ఆశీర్వాదం లేదు, మాకు అభివృద్ధి లేదు, మాకు నెమ్మది లేదు. మరి నెల 10, 15 తారీఖులు వచ్చేటప్పటికి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మేము మళ్ళా అప్పు తీసుకోవాలని, అప్పు పుట్టించాలని అనుకుంటున్నాము. చిన్న చిన్న అప్పులు చేస్తున్నాము. ఆ చిన్న చిన్న అప్పులు కాస్త ఈరోజు పెద్ద అప్పులుగా అయిపోయినాయి మాకు. ఇల్లు గడవక అక్కడక్కడ మేము బకాయిలు చేయాల్సి వస్తుంది. పిల్లల చదువులకి డబ్బు సరిపోక అక్కడక్కడ బకాయిలు చేయాల్సి వస్తుంది. మరి ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక కష్టం అండి. చాలా మరి అన్నిటికన్నా ఎక్కువ బాధ ఏంటంటే, చాలామంది గృహాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి భయంకరంగా ఉన్నాయండి ఈరోజు. ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి అనేకులను. ఎందుకంటే మీ జీవితాల్లో వాక్యము కరువైపోవడం వల్లే. అవునండి, వాక్యం లేదు. వాక్యాన్ని చాలామంది ఏదో నోటితో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. నోటితో దాన్ని ఆ వాక్యాన్ని పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే, దాన్ని కూర్చుని నెమరు వేసి ఆ వాక్యాన్ని ఒప్పుకోవట్లేదండి చాలామంది. దావీదు 66 యుద్ధాలు చేశాడంటండి. 66 యుద్ధాల్లో కూడా ఒక్క యుద్ధం కూడా ఆయన ఓడిపోలేదంట. హల్లెలూయా. యోసేపు ఫరో ఇంట్లో ఉన్నప్పుడు దేవుని కరుణ కలిగిన హస్తము అతనికి తోడే ఉన్నందున అతను చేయునదంతయు కూడా దేవాది దేవుడు ఆశీర్వదించాడు అని యోసేపు గురించి రాయబడింది. ఇస్సాకు కరువు దినముల్లో అతను విత్తనం వేసినప్పుడు అతను నూరంతలుగా మరి ఆ విత్తనం యొక్క ఫలాలు చూశాడంట. క్రమక్రమంగా అతను ఆశీర్వదించబడ్డాడంట. శత్రువులు కూడా చూసి అసూయపడే విధంగా, కుళ్ళు పడే విధంగా అతని యొక్క జీవితము సఫలపరచబడింది, అభివృద్ధి చెందింది. హల్లెలూయా. మరి యాకోబు జీవితంలో చూసినా సరే, యాకోబు చేసిందంతా కూడా అతను మామ దగ్గర ఉండి పనిచేస్తున్నప్పుడు మరి యెహోవా దేవుని యొక్క హస్తము అతనికి తోడే ఉన్నందున మరి అతను పశువులు, గొడ్లు, గొర్రెలు, దాసీలతో మరి 2 పరివారాలతో ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి 2 పరివారాలతో తిరిగి వచ్చాడు మరలా బేతేలుకి. హల్లెలూయా. వీరందరి జీవితాల్లో వీరు కలిగి ఉన్నదేంటి, మనకి లేనిదేంటి? మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు వచ్చిందా? మరి బైబిల్ గ్రంథంలో ఇంతమంది పేర్లు నేను చెప్పాను కదా, మరి వీరందరి జీవితాల్లో వీళ్ళు కలిగి ఉన్నదేంటి, మనకు లేనిదేంటి? వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని సన్నిధిని వాళ్ళు మోసుకుంటూ వెళ్ళారండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాటలను వాళ్ళు పఠించుకుంటూ వెళ్ళారు. అబ్రహాము 99 సంవత్సరాలు పండు వృద్ధాప్యంలో కూడా దేవుడు వాగ్దానాన్ని, అసాధ్యమైనటువంటి కార్యాన్ని ఆయన చూశాడు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని వాక్యం రాయబడింది. ఈరోజు మీరు చదువుతున్న వాక్యాన్ని నమ్ముతున్నారా? చదువుకుంటున్న వాక్యాన్ని విశ్వసిస్తున్నారా? లేదంటే చదువుతున్న వాక్యము ఇలా గాల్లో వెళ్ళిపోతుందా? మీకు మీరే ఆలోచించుకోండి, పరీక్షించుకోండి.
వాక్యము అనేది ప్రభువు మన చేతులకి ఇచ్చారండి. వాక్యము అనేది ప్రభువు మన చేతులకు అప్పగించారు. ఇదిగో జీవము, ఇదిగో మరణము. ఏదైనా సరే నువ్వే ఎంచుకో. ఏదైనా సరే ఏ దారి వెళ్తావు అనేది నువ్వే ఎంచుకో. ఆ వాక్యాన్ని మీరు తీసుకొని అది మీ హృదయాల్లో పెట్టుకొని అది క్రియ చేసేంత వరకు కనుక మీరు పోరాడితే, దానిని గురించి మీరు ధ్యానిస్తూ ఉంటే మీ జీవితంలో మీరు ఆశీర్వాదాన్ని చూస్తారు. హల్లెలూయా. ఒకసారి నాకు కొంతకాలం కిందట ఒక కల వచ్చిందండి. ఆ కలలో ఏమొచ్చిందంటే, మా ఇంట్లో ఒక దొంగ పడ్డాడంట. ఆ దొంగ వచ్చి మరి ఇంట్లో అన్ని చూస్తున్నాడు. అన్ని వస్తువులు అన్ని చూస్తున్నాడు. అయితే అతను ఆ వస్తువుల్ని ముట్టుకోవట్లా, అవి ఏం చేయట్లేదు. మరి పక్కన టేబుల్ మీద నాది బైబిల్ ఉందంట. ఆ బైబిల్ చూశాడంట. చూసి ఆ బైబిల్ చక్కగా చేతిలో పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అది నేను చూశాను. ఆ వ్యక్తి వచ్చి, ఆ దొంగ వచ్చి నా ఇంట్లో ఉన్న నా బైబిల్ని పట్టుకొని వెళ్ళిపోతుంటే, నేను అతని వెనకాల పరిగెడుతున్నా, నా బైబిల్ నాకు ఇచ్చేయి, నా బైబిల్ నాకు ఇచ్చేయి అని చెప్పి పరిగెడుతుంటే, మరి కన్ను రెప్పపాటులో అతను మాయమైపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి నా బైబిల్ తీసుకెళ్ళిపోయాడు ఇతను అనని కూర్చుని ఇంట్లోకి వచ్చి, ప్రభువా నా బైబిల్ పోయింది, నా బైబిల్ పోయిందని చెప్పి బోరున నేను ఏడుస్తున్నాను. నిజంగా నాకు అది నిజంగా పోయిందేమో అనే ఫీలింగ్‌లోనే ఉన్నానండి. తీరా చూస్తే అది కల. అయితే నేను ఆ కల అంతా అయిపోయిన తర్వాత సడెన్‌గా నేను కళ్ళు తెరిచి మరి ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభువా నాకెందుకు ఇలాంటి కల వచ్చింది? బైబిల్ ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి ప్రభువా? ఇలా ఎందుకు జరిగింది ప్రభువా? ఇది దేనికి సూచన అని నేను అడుగుతున్నప్పుడు ప్రభువు నాతో అంటున్నారు, నువ్వు ఈ మధ్యలో సరిగ్గా వాక్యం చదవట్లేదు. నీ పనులు భారంలో పడిపోయి, నీ పిల్లల పనుల్లో పడిపోయి, నీ నీ యొక్క ఆహ్, పని పని యొక్క ఒత్తిడిలో పడిపోయి, నువ్వు వాక్యాన్ని సరిగ్గా ధ్యానించట్లా. ఇది నీకొక హెచ్చరిక. నువ్వు కనుక సరిగ్గా వాక్యం చదవకపోతే, నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని అపవాదొచ్చి దొంగలిస్తాడు. అప్పుడు నీ హృదయం అంతా ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయినటువంటి హృదయాల్లో అపవాదొచ్చి దూరుతది. కాబట్టి జాగ్రత్త, బీ కేర్‌ఫుల్. వాక్యాన్ని బాగా చదువుకో అని చెప్పి ప్రభువు నన్ను హెచ్చరించారండి ఆ కల ద్వారా. ఇంకా ఎప్పుడైతే నాకు ఆ కల వచ్చిందో, నాకు ఆ భయంకరమైనటువంటి ఆ ఇన్సిడెంట్ నా కలలో నేను చూశానో, ఆ రోజు నుంచి కూడా నాకు ఎంత పనున్నా సరే, ఎంత శ్రమ నాకు కలిగిన, నా ఆరోగ్యం బాగోపోయినా సరే, ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా నేనెళ్ళే స్థలం ఏదైనా ఉందంటే, అది ప్రార్థన కోసమేనండి. ప్రార్థన కోసమే నేనెళ్తాను. ప్రార్థన, వాక్యము చేసుకొని అప్పుడే నా పనుల్లోకెళ్తాను. అంతకు మించి నేను ఎప్పుడు కూడా మరి ఫస్ట్ నా పని చేసుకొని, ఆ తర్వాత దేవుడికి నేనెప్పుడు స్థానం ఇవ్వను. అది నాకొక హెచ్చరిక కల. అవునండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కనుక నిర్లక్ష్యంగా ఉంటే, వాక్యం చదివే విషయాల్లో, వాక్యం ధ్యానించే విషయంలో అపవాదొచ్చి మన హృదయంలో ఏదైతే వాక్యం ఉంటుందో, ఆ వాక్యాన్ని దొంగిలించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు. మనం అలర్ట్‌గా ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏమి చేయలేడు కానీ, మనం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రము దొంగతనానికి ఎప్పుడు కాచుకొని కూర్చుంటాడు అపవాది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనము చేసే పనుల్లో ఆశీర్వాదం కావాలి అని మీరు అనుకుంటే, మీరు మీ ఇళ్లల్లో ప్రార్థన చేయడము ప్రారంభించండి. మీ ఇళ్లల్లో ఒక ప్రార్థన బలిపీఠాన్ని కట్టండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి. మేము ఎప్పుడు మీకు అదే చెప్తాము. ఎవరు ఫోన్ చేసినా నేను అదే చెప్తానండి. కుటుంబ ప్రార్థన చేయండమ్మా. మీ సమస్యలన్నీ ఒక పేపర్‌లో రాసుకోండి. మీ పిల్లల చేత కూడా ఆ సమస్యల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయమని చెప్పండి. దేవుడు మీకిచ్చిన వాగ్దానాలన్నీ రాసుకోండి. దాని మీద కూడా చేపెట్టి ప్రార్థన చేయమని చెప్పండి. మీరు ప్రతిరోజు మీకిచ్చినటువంటి వాగ్దానాలను మీరు ఆ చెయ్యి పెట్టి ప్రార్థించినప్పుడు అది ఒకానొక దినమున సఫలపరచబడతదండి. అవును. ఒకానొక దినమున ఖచ్చితంగా సఫలపరచబడతది. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనము ఆ వాగ్దానాన్ని నెమరు వేస్తున్నప్పుడు, ఆ వాగ్దానాన్ని మనం ఒప్పుకుంటున్నప్పుడు, దాన్ని కన్ఫెస్ చేస్తున్నప్పుడు, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు, ముద్రిస్తాడు దేవుని రాజ్యంలో. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి బంధించబడతాయి. మీరు భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో కూడా విప్పబడతది. విడుదల చేయబడుతుంది. దాని ద్వారములు తెరవబడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి మీ కుటుంబంలో మీరు ఎంతమంది అయితే ఉంటారో మీరందరూ కలిసి, ఒకవేళ మీ భర్త సహకరించకపోయినా, మీ పిల్లలు సహకరించకపోయినా, మీ భార్య సహకరించకపోయినా పర్వాలా, మీరొక్కళ్ళే ఉన్నారా? ఫస్ట్ మీరొక్కళ్ళే ప్రారంభించండి. మీరొక్కరే చేరి ఒక చోట కూర్చొని, ఒక మూల కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం అంతా కూడా స్లోగా కుటుంబ ప్రార్థనలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు యాడ్ అవుతూ ఉంటారండి. వాక్యాన్ని బిగ్గరగా చదవండి. నేను నా భర్త ఇప్పటికీ కూడా అలాగే చేస్తాం. మరి మేము సేవకొచ్చాము, మరి మాకు మందిరం ఉంది, అవున్నాయి, ఇవి ఉన్నాయి అని కాదండి. ఇప్పటికీ కూడా మా ఫ్యామిలీ ప్రేయర్‌లో మేమిద్దరము కూడా నా భర్త వింటూ ఉంటే, నేను వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ ఉంటాను. ఆ విధంగా మనం బిగ్గరగా చదవడం వల్ల చదువుతున్న వాక్యము ఈజీగా హృదయంలోకెళ్ళిపోద్దండి. చాలా ఈజీగా ఎళ్ళిపోతుంది. సులువుగా ఎళ్ళిపోతుంది. ఆ వాక్యము ఇక మరి ఎన్నటికి మనము మర్చిపోము. జ్ఞాపకంగా ఉంటది. మీ నోట్లో నోట్లో చదువుకోవడం వల్ల మీకు నిద్రొస్తది. మీరు దాన్ని బోర్‌గా ఫీల్ అవుతారు. కానీ గట్టిగా చదివారనుకోండి, దాన్ని ప్రకటిస్తున్నారనుకోండి, వాక్యాన్ని ప్రకటిస్తున్నారనుకోండి, మీ ఇంట్లో దుష్ట శక్తులున్నా, అపవాది శక్తులున్నా, అనారోగ్యపు శక్తులున్నా, కలవరపరిచే ఆత్మలున్నా అన్నీ పరిగెడతాయి. వాక్యం బిగ్గరగా ప్రకటించినప్పుడు. మీ ఇంట్లో చీకటనేదే ఉండదు. విశ్వాసంతో ప్రకటించండి చదువుతున్న వాక్యాన్ని. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఏ పని చేస్తున్నా సరే మీరు బ్లెస్ అవుతారు, సఫలపరచబడతారు. అనేకులకు దీవెనకరంగా మీరుంటారు. మరి మరొక ప్రయోజనకరమైనటువంటి విషయం ఏంటంటే వాక్యం ధ్యానించడం ద్వారా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 97, 99 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉందండి. చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 97, 99. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అదేవిధంగా నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగుజే. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులు అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. నీ శాసనములు నేను ధ్యానించుచున్నందున నా బోధకులందరికంటే కూడా విశేషమైన జ్ఞానము నాకు కలదు అని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. మీ దగ్గర పెన్ను ఉంటే దయచేసి ఈ యొక్క మాటల్ని మీరు అండర్లైన్ చేసుకోండి. నాకు విశేష జ్ఞానము వస్తుంది ఎప్పుడంటే నేను దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దివారాత్రంలో నేను ధ్యానించినప్పుడు నాకు దేవుడు విశేష జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, మనకు వచ్చేటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుడు మనకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడంట. మరి ఇదే దేవుని వాక్యంలో రాయబడింది. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిస్తారు. సమస్తమును గ్రహిస్తారంటండి యెహోవాని ఆశ్రయించేవారు. హల్లెలూయా. చూడండి, చాలామంది ఈ రోజుల్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ అని, తర్వాత షేర్స్ అని, మరి అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చెప్పి ఇలాంటి సమాచారాలన్నీ వింటుంటారు. బహుశా మీరు కూడా 1-2 సార్లు వినే ఉంటారు ఇలాంటివి. మరి దేవుని వాక్యాన్ని కనుక మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎక్కడ మనము ఇన్వెస్ట్ చెయ్యాలి, ఏది చేస్తే మనకి లాభం ఉంటుంది, ఏది చేస్తే మనకు నష్టం ఉంటుంది, ఎక్కడ మనము మన యొక్క ధనాన్ని సేవ్ చేసుకోవచ్చు, ఈ యొక్క ధనంతో మనము ప్రయోజనకరంగా మనము దీన్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తారండి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది మరి ఇలాంటి మోసాలలో చిక్కుకుపోయి మరి అక్కడ పెడితే డబ్బులు వస్తాయి, ఇక్కడ పెడితే డబ్బులు వస్తాయి, అది చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి కష్టం చేసిన డబ్బులంతా కూడా తీసుకెళ్ళి ఒక బ్యాంకులో పెడతారు. మరి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఎంతో కష్టపడ్డాడు. మరి పగలనక, రాత్రనక, ఎండనక, వాననక చాలా కష్టపడ్డాడు. జ్వరం వచ్చినా సరే జ్వరం టాబ్లెట్లు వేసుకుని మరి పనికి వెళ్ళిపోయేవారు ఆయన. వెళ్ళి డబ్బు సంపాదించాడు. ఒకనొక దినమున ఒక వ్యక్తి వచ్చాడండి ఆయన దగ్గరికి. అన్నాడు ఆయనతో, ఏమండి,
మీరు మీ డబ్బుని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? మీ దగ్గర ఆ డబ్బు ఉంది కదా! అది ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఒక బ్యాంక్‌లో పెట్టారు కదా! ఆ బ్యాంక్‌లోంచి తీసి మా బ్యాంక్‌లోకెయ్యండి. మీరు మా బ్యాంక్‌లో కనుక వేస్తే మరలా మీకు 6 సంవత్సరాల లోపు మీరు పెట్టిన దానికి డబల్ చేసేస్తాం మేము అని చెప్పారు. ఆయన వింటున్నటువంటి ఆ వ్యక్తి ఆశ్చర్యపడిపోయాడు. ఆ! నేను పెట్టిన దానికి డబల్ అవుతదా? మరి నేనెందుకు ఇంకా ఈ బ్యాంకుల్లో పెట్టుకొని దీనికోసం ఎంతకాలం వెయిట్ చేయడం? ఇదేదో బావుందే షార్ట్ టర్మ్‌లో నాకొచ్చేస్తుంది కదా! పెట్టిన దానికి డబల్ అవుతుందంటే ఎవరికీ ఆహ్, ఆశ ఉండదు అని చెప్పి ఆయన చక్కగా మంచి నేషనల్ బ్యాంక్‌లో మంచి సెక్యూరిటీ ఉన్న బ్యాంక్‌లో పెట్టిన వ్యక్తి తీసి డబ్బంతా ఎంతో కష్టపడి సంపాదించిన కొన్ని లక్షల రూపాయలు ఒక ఫేక్ బ్యాంక్‌లో పెట్టాడండి తీసుకెళ్ళి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ ఒక్క బ్యాంకు తాలూకా సంబంధించినటువంటి ఆ హై ఆఫీసర్స్ అందరూ కూడా దివాలా తీసి వీరిచ్చిన డబ్బులన్నీ పట్టుకొని ఎళ్ళిపోయారు. ఇది నిజంగా జరిగిన విషయం. ఆ ఒక్క వ్యక్తి ఎంతో మనస్తాపానికి గురైపోయాడు. ఎంత కష్టపడ్డాను నేను, ఎంత కష్టపడ్డాను. రూపాయి పోగేయడానికి నాకు అనారోగ్యం గూడా వచ్చేసింది. ఆ డబ్బు పోగేయడానికి. కానీ ఇప్పుడు నాకున్నదంతా నేను పోగొట్టుకున్నాను అని చెప్పి చాలా మనస్తాపం చెంది డిప్రెషన్‌లోకెళ్ళిపోయి కృంగిపోయి ఒకానొక దినమున ఆయన మరణించారు. ఎంత బాధాకరం కదండీ! ఇప్పుడు మనకు జ్ఞానము దేవుడిచ్చాడు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ అంటే ఈ లోకంలో వి జరుగుతున్నటువంటి విషయాలన్నిటి గురించిన అవగాహనని నాలెడ్జ్ అంటారు. విజ్డమ్ అంటే వివేచన, జ్ఞానము. తెలుసుకున్న విషయాల్లో ఏది నీకు ఆత్మకు మంచిది, ఏది నీకు మంచిది కాదు అని చెప్పేది విజ్డమ్. అది దేవుడిస్తాడు. నాలెడ్జ్ అనేది లోకం ఇస్తది. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి అనే అనే బుద్ధి జ్ఞానం కలిగిన ఆత్మనిస్తాడు. అది నీకు తెలియకపోతే గనక ఇలాగే మోసపోవాల్సొస్తది. ఇలాగే ప్రతి విషయంలో కూడా పప్పులో కాలు వేయాల్సొస్తది. అవునండి. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళకి అప్పులిచ్చాం, వీళ్ళకి అప్పులిచ్చాం, వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి ఏడుస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకు ఆ బాధ మీకు కలుగుతుంది? మీరు దేవుడి చిత్తం తెలుసుకోలేకపోవటం వల్ల. ఎందుకు మీకు ఆ కష్టం వచ్చింది? మీకు దేవుడి వాక్యం యొక్క జ్ఞానము మీ హృదయాల్లో లేనందువల్ల. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వివేచన కలిగినటువంటి వరమును మీకు అనుగ్రహిస్తారు. ఈ వ్యక్తితో నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. ఈ ప్రాంతంలో నువ్వు ఎక్కువసేపు కూర్చోవద్దు. ఈ ప్రాంతము నీకు ఆత్మకు మంచిది కాదు. ఇక్కడ దురాత్మలున్నాయి. ఈ యొక్క సంబంధితమైనటువంటి శుభకార్యాలకు నువ్వు వెళ్ళొద్దు. ఈ పర్సన్‌తో నువ్వు మాట్లాడొద్దు. చెప్తాడండి. ప్రతి విషయాన్ని దేవుడు చెప్తాడు. చాలామందికి ఈ మాటలు చెప్తుంటే వెర్రితనంగా ఉంటది. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలాగ ఆయన స్వరాన్ని వినిపిస్తాడు అని అంటారు. అవగాహన ఉన్నవాళ్ళు, అనుభవించిన వారికి అన్నీ తెలుస్తాయి. అనుభవించిన వారే చెప్పగలరు దేవుని స్వరం ఏంటి? అపవాది స్వరము ఏంటి అనేది. మీరు దేవుని స్వరాన్ని వింటున్న అనుభవంలోకెళ్ళిన వారైతే మీరు తప్పు చేయరు. ఒకవేళ ఆ ప్రాంతంలోకి మీరెళ్ళినప్పటికీ తప్పించుకునే మార్గాన్ని దేవుడు మీకు చూపించినప్పుడు వెంటనే దాంట్లోంచి మీరు బయటికి రాగలుగుతారు. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన సోదరులారా వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించండి. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించండి. వాక్యము అనేది ఖడ్గము లాంటిదండి. వాక్యము అనేది జీవమైనటువంటి ఒక మార్గము, జీవాన్ని ఇచ్చేటువంటి మార్గము. ఆ వాక్యము ఎవరైతే పదే ధ్యానిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే ఎక్కువగా వింటారో, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తు మాట వల్ల నీకు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎవరి మాటలు వింటున్నారు? మీ ఫ్రెండ్స్ మాటలు వింటున్నారా? మీ బంధువుల మాటలు వింటున్నారా? ఎవరు మీ యొక్క మెంటర్? ఎవరు మిమ్మల్ని నడిపించేది విశ్వాసంలోనికి? వారు మిమ్మల్ని విశ్వాసంలోకి నడిపిస్తున్నారా? అవిశ్వాసంలోకి నడిపిస్తున్నారా? అనేది మీరు పరీక్షించి చూసుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరులారా వాక్యాన్ని నిర్లక్ష్య పట్టద్దు. వాక్యము మీరు చదువుతూ ఉండటం వల్ల మీరు నడిచే నడతలు మారతాయి. మీరు ఆలోచించే ఆలోచనలు మారతాయి.
మీరు మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి దేవుని చిత్తానుసారంగా తీసుకుంటారు. మీ వివాహ విషయంలో కావచ్చు, మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, ప్రతిదీ జ్ఞానంతో చేస్తారు. తెలివి తక్కువగా మీరు చెయ్యరు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి వివేచన కలిగినటువంటి ఆత్మతో మిమ్మల్ని అనుక్షణము మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నప్పుడు చెప్పారు, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళుట వలన నా ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సత్యమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు, తండ్రి చెప్పిన సంగతులే ఆయన చెప్తాడు కానీ మరి ఏమీ మీకు చెప్పడు. హల్లెలూయా. కాబట్టి వాక్య జ్ఞానము అనేది మనకు ఎంతగానో 100కి 100 పాళ్ళు అవసరము. మీరు సెల్ ఫోన్లో తర్వాత వాళ్ళతో వీళ్ళతో ఈ వ్యర్థమైన సంభాషణలు చేయడం కన్నా కూడా వీలున్నంత మటుకు రోజుకి కనీసం 5 నుంచి 10 అధ్యాయాలు చదవడము అనేది ఒక హ్యాబిట్గా చేసేసుకోండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. అప్పుడు మీకు వాక్యంలో లోతుగా వెళ్ళడము నేర్చుకుంటారు. తద్వారా మీకు జ్ఞానాన్ని దేవుడిస్తాడు. దేవుడి చిత్తము ఏ విషయంలో ఎక్కడ తెలుసుకోవాలి అనే జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. ఇంకా మూడవదిగా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడిందండి. మరొక ప్రయోజనము దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆపత్కాలం నందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో తృప్తి పొందెదరు. చూడండి ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఆపత్కాలంలో అంటే కీడు కలిగించే దినాలలో కూడా మనము సిగ్గుపడక్కర్లేదంటండి. ఏలియా బీద విధవరాల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె భయంకరమైనటువంటి కరువులో ఉంది. అయితే ఆమెని అడుగుతాడు, నీవు కనుక ఒక రొట్టె చేసి ఆ మొదటి రొట్టెను నువ్వు నాకు అనుగ్రహిస్తే, నాకు ఇస్తే నీవు ఈ కరువు దినాల్లో సమృద్ధిగా ఉంటావు అని చెప్పినప్పుడు ఆ బీద విధవరాలు దేవుని యొక్క సేవకుడికి, దేవుని యొక్క మాటకు విధేయురాలయ్యి మరి ఆ మొట్టమొదటి రొట్టెను ప్రవక్త అయినటువంటి ఏలియా గారికి ఆమె అనుగ్రహించినప్పుడు ఆ కరువు దినాలలో వాళ్ళు సమృద్ధిని చూశారంట. మరి ఊరంతా కూడా క్షామంతో, కరువుతో నిండిపోతుంది, కానీ వీళ్ళింట్లో మాత్రము గిన్నె నిండి పొరలేటువంటి ఆశీర్వాదాల్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. యోసేపు సమయంలో కూడా ఐగుప్తులో 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు అండి, భయంకరమైనటువంటి కరువు. అయితే ప్రభు యోసేపుకు జ్ఞానాన్ని ఇస్తాడు. ముందుగానే కళ ద్వారా జరగబోతున్నటువంటి సంగతులను వాళ్ళకి చెప్పినప్పుడు మరి యోసేపు దానికి తగినటువంటి చర్యలు తీసుకొని మరి మొదట వచ్చినటువంటి 7 సంవత్సరాల పంటను ఆయన చక్కగా భద్రపరిచి, కరువు కాలంలో భద్రపరిచినటువంటి పంటను ఆ దేశం మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటికి కూడా వీళ్ళు సప్లై చేసి మరి ఐగుప్తు ఒక గొప్ప సంపన్నమైనటువంటి దేశంగా ఆ సమయంలో మార్చబడింది. అది ఎవరి ద్వారా అంటే వాక్యమునకు, దేవుని యొక్క మాటకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అయిన యోసేపు ద్వారా. హల్లెలూయా. ఈరోజు మీ ఇంట్లో బహుశా కష్టము, బాధ, ఇబ్బంది, ఇరుకు ఉంది అని అంటే మీ ఇంట్లో వాక్యం లేదు అని అర్థమండి. మీరు ఇంకా కరువులో బ్రతుకుచున్నారు అంటే మీ ఇంట్లో దేవుడి వాక్యము సమృద్ధిగా లేదు అని అర్థం. ప్రభువు మీకు ఇరుకులో విశాలతనిస్తాడంట, కరువులో సమృద్ధినిస్తాడంట. ఎవరైతే ఆయన పైన ఆనుకుంటారో, ఆయన వాక్యం పైన ఆధారపడతారో వారి జీవితాల్లో వారి ఇల్లు చిన్నగా ఉన్నా సరే వాళ్ళు ఆ ఇంట్లో విశాలంగా జీవిస్తారు. వాళ్ళ ఇంట్లో కొద్ది సామాన్లే ఉన్నా సరే ఆ కొద్ది సామాన్ల ద్వారా కూడా వాళ్ళు తృప్తిని అనుభవిస్తారండి. మేము చిన్న చిన్న ఇళ్లల్లో అద్దె ఉండి వచ్చిన అనుభవం మాకుంది. చిన్న చిన్న గృహాలు మేము చెన్నైలో ఉన్నప్పుడు అగ్గిపెట్టిలా ఉండేది మా ఇళ్ళు. దగ్గర దగ్గర 3-4 ఇళ్ళు అలాంటి ఇళ్లలో ఉండి వచ్చిన వాళ్ళమే మేము. చిన్న చిన్న గృహాలు. అయితే ఆ చిన్న చిన్న ఇళ్లల్లో కూడా ప్రభు మాకు ఎంత విశాలత ఇచ్చేవారంటే, ఎంత సమృద్ధి ఇచ్చేవారంటే, మేము ప్రార్థించుకుంటున్నప్పుడు, మేము వాక్యం చదువుకుంటున్నప్పుడు
ఆ ఇల్లు మాకు అసలు ఇరుకుగానే అనిపించేది కాదు. అస్సలు ఇరుకు అనేదే అనిపించేది కాదు. కరెక్ట్‌గా ఉండేది ఆ ఇల్లు. తృప్తిగా ఉండేది ఆ ఇంట్లో. సమాధానంగా ఉండేది ఆ ఇంట్లో. సామాన్లు ఎన్నున్నా సరే, ఆ ఇల్లు చిన్నగా ఉందని మేమెప్పుడు బాధపడేవాళ్ళం కాదు. కరెక్ట్‌గా ఎక్కడ ఏది వెళ్ళిపోవాలో అది అలా ఎళ్ళిపోయేదండి. మాకింకా నడవడానికి ప్లేస్ గూడా చాలా ఉండేది. కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి గూడా ఉండేది. అసలు దేవుడు ఎలాగా ఆ ఇంట్లో అలా మమ్మల్ని అరేంజ్ చేసేవాడో మాకే అర్థమయ్యేది కాదు. ఆశ్చర్యం అనిపిచ్చేది మాకు. ఆ ఇల్లు చూసుకోవడానికెళ్తున్నప్పుడు, అద్దెకి చూసుకోవడానికని ఎళ్తున్నప్పుడు ఆ ఇల్లు, మనకున్న వస్తువులకి ఈ ఇల్లు ఎలా సరిపోతుంది అని చాలా సార్లు ప్రశ్న వచ్చేది మాకు. కానీ ఇంక మేము రిస్క్ జేసి ఆ ఇళ్లల్లో దిగిపోయిన తర్వాత, మా సామాన్లన్నీ ఎక్కడికక్కడ పెట్టేసుకున్న తర్వాత, మాకింకా విశాలమైన స్థలం అక్కడ కనపడేది. ఆశ్చర్యంగా ఉండేది. అప్పుడు అనుకునేవాళ్ళం, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ విశాలత ఉంటది. దేవుని యొక్క ప్రార్థన ఏ ఇంట్లో అయితే ఉంటదో, ఏ గృహాల్లో అయితే ఉంటుందో, ఆ ఇంట్లో కరువు అనేదే ఉండదు. హల్లెలూయా! కోవిడ్ వచ్చినప్పుడు కూడా అండి, మరి ఎవరు ఎవరికీ సహాయం చేయలేనటువంటి పరిస్థితి అది. మరి మా ఇంట్లో కూడా మా అందరికీ కోవిడ్ వచ్చేసింది. మాకప్పుడు ఒక సంఘం లేదు. ఒక దశమ భాగాలు గాని, లేకపోతే కానుకలు ఇచ్చేవారు గాని ఎవ్వరు లేరు. అటువంటి సీజన్‌లో మేమున్నాము. ఎవరికి ఎవరు అన్నట్లుగా ఉన్న సమయం అది. అయితే కనీసం నేను లేచెళ్ళి కిచెన్‌లోకెళ్ళి అన్నం వండుకునే స్టేజ్ గూడా నాకు లేదు. అంత వీక్ అయిపోయాను నేను. ఆ సమయంలో ఒక సహోదరి నాకు ఫోను చేశారు. "మీకు కోవిడ్ వచ్చింది కదా! మేము మీకు ఫుడ్ సప్లై చేస్తాము. ఒక 7 డేస్ మేము మీకు ఫుడ్ ఇస్తాము మార్నింగ్, ఈవినింగ్. మీకు చిన్న పిల్లలు ఉన్నారా?" అని అడిగితే, "ఉన్నారండి" అని చెప్పినప్పుడు, మరి మా పిల్లలకి మాకు 7 డేస్ ఆ సిస్టర్ ఫుడ్ పంపించారండి. ఆవిడ ఎవరో గూడా నాకు తెలీదు. సడెన్‌గా నాకు కాలొచ్చింది. మరి ఆ 7 డేస్ పస్తు లేకుండా ప్రభువు మాకు కడుపు నిండా భోజనాన్ని పంపించారండి. ఆ తర్వాత నాకు తెలిసింది ఆవిడ ఒక ఫౌండేషన్‌లో మరి ఇలా హెల్ప్ చేసే ఒక ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి ఒక మెంబర్ అని. ఆ తర్వాత నేను వాళ్ళ ఫౌండేషన్‌కి కొంత అమౌంట్‌ని నేను పంపించాను. నాకు చేసిన హెల్ప్‌కి కృతజ్ఞతగా. అది పక్కన పెట్టేస్తే, నేను అసలు పాయింట్ ఏం చెప్తున్నానంటే, ప్రభువు మనము ఆపత్ కాలంలో ఉన్నప్పుడు మనకు కరువులో కూడా కీడు రాకుండా, కరువులో కూడా మనకు పస్తు లేకుండా దేవుడు కాపాడతాడంట. ఆయన వాక్యము మనము చదువుకుంటున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, తన బిడ్డల్ని ఆయన కాపాడుకుంటాడండి. తన బిడ్డల్ని ఆయన పోషించుకుంటాడు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. మరి కోవిడ్ టైంలో ప్రతిరోజు ఈ యొక్క కీర్తన అందరూ చదువుకున్నారు. ఏ కీడు ఆత్మ, ఏ దురాత్మ, ఏ తెగులు ఆత్మ మా ఇళ్లలోకి రాకూడదు అని ప్రతి ఒక్కరు చదివారు. ప్రభు తన బిడ్డలందరినీ కాపాడుకుంటాడండి. ఆయనకు ఎవరిని కూడా కీడు తీసుకురావడము, ఆ ఇళ్లల్లో నాశనాన్ని తీసుకురావడము అనేది దేవుడు మెచ్చే కార్యం కాదు. అది దేవుడి నుండి వచ్చే కార్యం కాదు. మన ప్రభువు చాలా మంచి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి దేవుడు. గొప్ప దేవుడు. ఆయన తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. మనము ఒక్కసారి కన్నీరు కార్చి, ప్రభువా నీవే నాకు ఆశ్రయమయ్యా. ఈ సమయంలో నేనేం చేయాలో నాకు తెలియట్లేదయ్యా అని మీరు మొరపెట్టుకుంటే, సహాయము మీకు తెలియకుండా ఏ దిక్కు నుండి పంపిస్తాడో కూడా మీకు తెలియదు గానీ, ఆ సమయంలో మీరు ఆ పరిస్థితి నుంచి బయటకొచ్చేయగలరు. అవునండి. నిజం ఇది. ఎలా పంపిస్తాడో మీకు తెలీదు. అర్థమే కాదు. కానీ ఆ కీడు దినాల్లో కూడా మీరు సమృద్ధిని చూస్తారు. ఆ కరువులో కూడా మీరు ఆశీర్వాదాన్ని చూస్తారు. ఎంతోమంది మరణిస్తారు మీ ముందు, కానీ మీకు మాత్రం మరణం రాకుండా ప్రభువు కాపాడతాడు. ఎంతోమంది అనారోగ్యాల బారిన పడి మంచం పడతారు గానీ, మీరు మాత్రం సమృద్ధిగా, చక్కగా, సంతోషంగా మీరు జీవిస్తారు. ఎప్పుడు అదేనంటే మీరు వాక్యాన్ని ధ్యానించినప్పుడు. హల్లెలూయా! వాక్యము మనకు జీవాధారం అండి. వాక్యము మన జీవితాల్లో వెలుగుని కలిగిస్తుంది. అది చీకటిలో నడుచుచున్నప్పుడు మన పాదములకు త్రోవను కలిగిస్తుంది. మన పాదములు చీకటిలో పడిపోకుండా, జారి పడిపోకుండా వెలుగుని కలిగిస్తుంది. ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు చీకటిలో నడిచినను నేను వారికి జీవపు వెలుగునిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక జీవపు వెలుగులా మన మధ్యలో ఉన్నారు. ఎవరైతే ఆ వెలుగును కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధిని కలిగి ఉంటారో, వారి జీవితాలలో పాపమునకు, మోసమునకు, కరువుకు, కీడుకు అనేది అసలు స్థానమే లేదు. హల్లెలూయా. మీ జీవితాల్లో కరువు, కీడు ఇంకా ఉందా? ఇంకా మీరు అపాయాలలో ఉన్నారా? ఇంకా మీరు క్షామం అనే పరిస్థితుల్లో ఉన్నారా? అయితే దేవుడు వాక్యాన్ని వెతకండి. దేవుడు వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, విశ్వాసంతో పట్టుకోండి. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో మీరు పట్టుకొని కన్ఫెస్ చేయండి. మీ నోటితో మీరు ఒప్పుకోండి. మీ నోటితో మీరు ఒప్పుకున్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీ ఇళ్లలోకి తీసుకొస్తాడు. మీ గర్భఫలం లేదా ప్రతిరోజు చేయెత్తి పరలోకం వైపు, యేసయ్యా నాకు మీరు సంతానం ఇస్తున్నందుకు వందనాలు, నాకు బిడ్డనిస్తున్నందుకు వందనాలు, యేసు నామంలో నా గర్భమును నేను తెరియుచున్నాను అని మీ నోటితో మీరు చెప్పండి. వివాహం జరగట్లేదా? యేసు నామంలో నాకు వివాహం జరుగునుగాక, చక్కటి భాగస్వామి దొరుకునుగాక అని ప్రతిరోజు మీరు ఒప్పుకోండి. దేవుని నామాన్ని ఒప్పుకోండి. దేవుడి వాగ్దానాలను ఒప్పుకోండి. ఇజ్రాయేలు కన్యక, నువ్వు కట్టపడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు చెప్పండి. నోటితో మీరు చెప్తున్నప్పుడు, వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఫలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు విత్తువాని ఉపమానం చెప్తారు. వాక్యం విత్తాడు అని. వాక్యం విత్తడం అంటే ఏంటి అర్థం? వాక్యాన్ని పలకడం, వాక్యాన్ని ఒప్పుకోవడం మీ నోటితో. ఎవరైతే వాక్యాన్ని నోటితో ఒప్పుకుంటారో, నోటితో పలుకుతారో, వారు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలిస్తారంట. మీరు ఏ స్థలంలో, ఎక్కడ మీరు విత్తుతున్నారు, ఏ ప్రాంతంలో మీరు విత్తుతున్నారు? మీ నోటితో అవిశ్వాసం అనే ప్రాంతంలో మీరు విత్తుతున్నారా? విశ్వాసం అనే భూమిలో మీరు విత్తుతున్నారా? విశ్వాసము అనే భూమిలో మీరు విత్తినప్పుడు ఆ ఒక్క వాక్యము ఫలించి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా మీ జీవితాల్లో క్రియ జరిగిస్తుంది యేసు నామములో. కరువులో మీరు సమృద్ధిని చూస్తారు. ఈ లోకమంతా కీడున్న మీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఈ లోకమంతా కరువు ఉన్న మీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఈ లోకమంతా లేమిలో నడిచిన మీరు గిన్నె నిండు పొర్లే అనుభవంలోకి వెళ్తారు. ఈ లోకమంతా తెగులు సంచరించుచున్నప్పటికీ మీ గృహాల్లో సంతోషం ఉంటుంది. దేవుని యొక్క వెలుగు ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ సమాధానం. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ దురాత్మలకు స్థలం లేదు. దేవుడి సన్నిధి ఎక్కడుంటే అక్కడ దేవదూతలు, పరలోక రాజ్యము అక్కడ దిగి వచ్చి వారితో నివాసం చేస్తాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఏది మీ మార్గము, ఏది మీ ఆలోచన, ఏది మీ యొక్క మనస్సు? దేవుని వాక్యాన్ని మనము అనుదినము ధ్యానించడం వల్ల మనము మనస్సు మారి నూతన పరచబడి రూపాంతర అనుభవంలోకి మనం వెళ్తామంట. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీ మనస్సులు మారతాయంట. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు రూపాంతర అనుభవంలోకి వెళ్తారంట. కొత్త మనస్సు, కొత్త ఆత్మ, నూతనమైనటువంటి స్వభావము మీకు కలుగుతాయంట. మీ కన్నులు తెరవబడతాయంట. ఒక్క ప్రత్యక్షత చాలంది మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డానికి. ఒక్క ప్రత్యక్షత, దేవుడిచ్చే ఆ ప్రత్యక్షత ద్వారా మీరు దేవుని యొక్క మాటలను స్వీకరించడము, ఆ మాటల ద్వారా జరిగేటువంటి ఆ అద్భుతాన్ని మీరు చూడడము అనేది గమనిస్తారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజు నుంచి వాక్యాన్ని ధ్యానించడము ప్రారంభించండి. అనవసరమైన మాటలు మీ హృదయంలోకి తీసుకోవద్దు. అనవసరమైన సంభాషణల గురించి గంటల తరబడి ఆలోచించద్దు. ఎవరో ఏదో అన్నారు, వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని వాటన్నిటిని విడిచిపెట్టండి. దేవుడు వాక్యాన్ని మాత్రమే చదువుకోండి. ఎక్కువ సమయం దేవుడితో మీరు ప్రార్థనలో ఉండకపోయినా కానీ మీ హృదయంలో మాత్రం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండండి. చాలు. మీరు ఉద్యోగాలు చేసుకుంటూనే దేవుడు వాక్యాన్ని మీ హృదయంలో మెడిటేట్ చేయండి. వాక్యాన్ని ఒప్పుకుంటూ ఉండండి. మీ నోటితో దేవుని గురించి ఆలోచించండి. భయపెట్టే సంగతులు, అవిశ్వాసపు సంగతులు ఎక్కువగా చూడడం వల్ల, వినడం వల్ల అవే మీ హృదయంలోకి వస్తాయి. ఎక్కడ ఎంత సమయం కేటాయించాలనే జ్ఞానం మీకు ఉండాలి. టైం మేనేజ్మెంట్ మీకు ఉండాలి. వ్యర్థంగా సమయాన్ని మీరు గడుపుతున్నారు అంటే అపవాది మీ యొక్క సమయాన్ని దొంగలిస్తున్నాడు అని అర్థం. కాబట్టి వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారు. అన్ని వారు చేయనదంతా సఫలమవుతుంది. మరి ఈ వాక్యము నేడు ఈ దినమున మీ హృదయాల్లో ఫలించునుగాక. మరి మేము ఎంత ప్రార్థించుకున్నప్పటికీ మాకు సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాము. సో
ఒకవేళ మీరు ఇప్పటి వరకు ప్రార్థన చేయకపోతే మా కోసం దయచేసి ప్రార్థన చేయండి. సేవకుల కొరకు ప్రార్థించినప్పుడు నార్త్ ఇండియాలో జరుగుతున్న మినిస్ట్రీస్ ముఖ్యంగా మరి ఎలా ఉన్నాయో మీకు తెలుసు, ఎంత దారుణంగా ఉన్నాయో. మరి ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు దేవుడి నామానికి మహిమకరంగా జరగాలని మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతుంటే తప్పకుండా ఈ పరిచర్యలో మీ యొక్క అమూల్యమైన కానుకలను ఈ పరిచర్యలో విత్తి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందమని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ప్రభు చిత్తమైతే మరలా రేపు జరగబోయే లైవ్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాము. దేవుని ప్రేమ, ఆయన కాపుదల, కృప మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆశీర్వదించి ఆయన వాక్యంతో సమృద్ధిగా మీ ఆత్మలను నింపునుగాక. ఆమేన్.